పెట్టుకుంది నా కోసరం కాదు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా అని అడుగుతున్నా. కొన ఊపిరిలో ఉండే రాష్ట్రం, వెంటిలేటర్లో రాష్ట్రం ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే మనం అందరం కూడా కేంద్ర సహకారం కావాలి. నరేంద్ర మోడీ అండ ఉండాలి. అందుకే ఈ పని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. ముస్లింలకు న్యాయం చేస్తా, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని విధాలా బాగు చేసే బాధ్యత నాది. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడే బుడగ జంగాలకు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. అది కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ మిమ్మల్ని కోరుకునేది, మే 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, భవిష్యత్తు ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకొని మీరు మీ కుటుంబం చర్చించండి. లాభ నష్టాలు బేరీ చేయండి. బేరీ చేసి మా మీద నమ్మకం పెట్టుకొని వీరభద్ర గౌడ్ని, నాగరాజుని ఇద్దరిని సైకిల్ గుర్తు కోటేసి ఒకరిని అమరావతి అసెంబ్లీకి, ఒకరిని ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ రాయి దొరికి వెళ్ళాలి. సాయంత్రం అయితే హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాదు. సమయం అయింది. అందుకే తమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి. అందరికీ నమస్కారం.